Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. భారతీయ కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత దిగ్భ్రాంతికరమైన నమ్మశక్యం కాని చీకటి కోణం నాసిక్ టీసీఎస్ యూనిట్ వెలుగులోకి వచ్చింది. క్రమశిక్షణకు నైతిక విలువలకు మారుపేరుగా నిలిచే టాటా సంస్థ గొడుగు కింద 4 ఏళ్ల పాటు ఒక నేర ముఠా రాజ్యమేలిందన్న వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. లైంగిక వేధింపులు, మత మార్పిడి ఒత్తిళ్లు, మానసిక చిత్రవధల సమాహారంగా మారిన ఈ నాసిక్ టీసీఎస్ వివాదంలోని లోతైన వివరాలను పరిశీలిస్తే నాసిక్లోని టీసీఎస్ బీపీఓ యూనిట్లో పనిచేసే 8 మంది మహిళా ఉద్యోగులు తమపై జరుగుతున్న అకృత్యాల గురించి పోలీసులను ఆశ్రయించడంతో ఈ గూడు పుఠాని వెలుగులోకి వచ్చింది. 2022 ఫిబ్రవరి నుంచి 2026 మార్చి మధ్య కాలంలో తమను మానసికంగా, శారీరకంగా వేధించడమే కాకుండా మతం మారాలని ఒత్తిడి చేశారని కంప్లైంట్లో పేర్కొన్నారు. ఈ కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకున్న పోలీసులు రహస్యంగా 40 రోజుల పాటు అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహించారు. సుమారు 6 మహిళా పోలీసులు సాధారణ ఉద్యోగుల ఆఫీసుల్లోకి వెళ్ళి అక్కడ జరుగుతున్న అరాచకాలను స్వయంగా గమనించారు. అక్కడ జరుగుతున్నది కేవలం వేధింపులు మాత్రమే కాదు, ఒక సమాంతర వ్యవస్థ నడుస్తోందని నిర్ధారించుకొని రంగంలోకి దిగారు. నిందితులు ఆఫీస్ లోపల తమకంటూ ఒక సొంత చట్టాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. భద్రతా కారణాల సాకుతో ఉద్యోగుల మొబైల్ ఫోన్లు, బ్యాగులు, చివరకు లంచ్ బాక్సులను కూడా ఆఫీసు ఫ్లోర్ వెలుపలే ఉంచాలని నిబంధన పెట్టారు. లోపల తాము చేసే అకృత్యాలు ఏవి ఫోన్లలో రికార్డ్ కాకుండా పక్కా జాగ్రత్తలు తీసుకున్నారు. టీం లీడర్లు తమ డెస్కుల వద్దకు మహిళా ఉద్యోగులను పిలిపించుకొని అత్యంత అసభ్యకరమైన భాషలో మాట్లాడేవారని, వృత్తిపరమైన మర్యాదలు మర్చిపోయి ప్రవర్తించేవారని బాధితులు వాపోయారు. పనివేళలు ముగిసినా యువతులను ఆఫీసులోనే ఆపి ఉంచి వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించేవారు. ఈ కేసులో అత్యంత భయంకరమైన కోణం మతపరమైన వేధింపులు. ప్రధాన నిందితుడు తౌసిఫ్ అతార్, అతని బృందం హిందూ మత ఆచారాలను లక్ష్యంగా చేసుకునేవారని బాధితులు తెలిపారు. పండుగల సమయంలో మహిళలు చీరలు కట్టుకొని బొట్టు పెట్టుకొని వస్తే వారిని హేళన చేస్తూ మానసిక వేదనకు గురిచేసేవారు. నువ్వు ఎందుకు ఈ మతాన్ని అనుసరిస్తున్నావు అంటూ నిలదీసేవారు. ఒక మెయిల్ ఎంప్లాయ్ తన ఫిర్యాదులో రుద్రాక్షమాల ధరించే కృష్ణ అనే ఉద్యోగిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చినట్లుగా పేర్కొన్నాడు. మరికొందరిని బలవంతంగా మాంసాహారం తినాలని, నమాజ్ చేయాలని, ముస్లిం టోపీలు ధరించాలని ఒత్తిడి చేసేవారని ఎఫ్ఐఆర్లో నమోదైంది. ఈ మొత్తం వ్యవహారంలో నిడా ఖాన్ అనే మహిళా ఉద్యోగి పాత్ర చర్చనీయాంశమైంది. నిడా ఖాన్ తొలుత హెచ్ఆర్ మేనేజర్ అని ప్రచారం జరిగినప్పటికీ ఆమె ఒక ప్రాసెస్ అసోసియేట్ మాత్రమేనని కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే నిందితులకు సహకరిస్తూ బాధితులు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆమె వారిని అడ్డుకునేదని సమాచారం. ఇవన్నీ కార్పొరేట్లో సాధారణమే అని చెబుతూ కేసులను తప్పుదారి పట్టించేవారని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆమె గర్భవతి అని సాకు చూపుతూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతోంది. కంపెనీలో ఆపరేషన్స్ హెడ్ అశ్విని చైనాని కూడా ఫిర్యాదులను నిర్లక్ష్యం చేసినందుకు అరెస్ట్ అయ్యారు. కేవలం మహిళలే కాదు, పురుష ఉద్యోగులు కూడా ఈ ముఠా చేతిలో నరకం చూశారు. ఒక ఉద్యోగి తన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు ఒళ్ళు గగురు పొడిచేలా ఉన్నాయి. తనకు పిల్లలు లేరని తెలుసుకున్న టీం లీడర్ తౌసిఫ్ అఖ్తర్, నీ భార్యను నా దగ్గరికి పంపించు, నిన్ను తండ్రిని చేస్తా అని అత్యంత నీచంగా మాట్లాడినట్లు బాధితుడు కన్నీరు పెట్టుకున్నాడు. దీన్ని నిరసించినందుకు సదరు ఉద్యోగిపై టేబుల్ ఫ్యాన్ విసిరి చంపేస్తానని బెదిరించారు. నిందితులు డానిష్, రజా వంటి వారు ఆఫీస్ డెస్క్ నుంచే హోటళ్లు, రిసార్టులు బుక్ చేసి యువతులను బలవంతంగా అక్కడికి పిలిచేవారని మాజీ ఉద్యోగులు వెల్లడించారు. ఈ అరాచకాలు వెలుగులోకి రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం 12 మందితో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ఈ కేసులో 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. డానిష్ షేక్, తౌసిఫ్ అఖ్తర్, రజా మెమన్, షారూక్ కురేషి, షఫీ షేక్, ఆసిఫ్ అఫాబ్ అన్సారీ, షారూక్ షేక్తో పాటు మేనేజ్మెంట్ స్థాయిలో ఉన్న అశ్విని చైనాని పోలీసులు అరెస్ట్ చేశారు. టీసీఎస్ యాజమాన్యం నాసిక్ యూనిట్ని తాత్కాలికంగా మూసివేసి ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చింది. సుప్రీంకోర్టులో కూడా ఈ వ్యవహారంపై పిటిషన్ దాఖలు కావడంతో దేశవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలో అంతర్గత భద్రతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.